జనసేన ఉమ్మడి అభ్యర్థి గెలుపునకు బలిజ సామాజిక వర్గం ఐక్యంగా కృషి చేయాలని కాపు సంక్షేమ సేన కోరింది. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రెండు పార్టీల్లో ఏ పార్టీ అభ్యర్థికి వచ్చినా మిగిలిన వాళ్ళు మద్దతుగా నిలవాలని కాపు సంక్షేమ సేన పిలుపునిచ్చింది. కాపు సంక్షేమ సేన ఆధ్వర్యంలో బలిజ కులస్తులు తిరుపతిలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సమావేశంలో తిరుపతి అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్న బలిజ నాయకులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, కోడూరు బాలసుబ్రహ్మణ్యం, ఊకా విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలపరిచేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సమావేశం తీర్మానించింది. వచ్చే ఎన్నికల్లో వైసీపీని తరిమికొట్టేందుకు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని జనసేన పీఏసీ సభ్యులు పసుపులేటి హరిప్రసాద్ అన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని గౌరవించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. కొంతమంది అంటున్నారు వాళ్ళకు చాలా డబ్బులు ఉన్నాయి, చాలా బలం ఉంది. ఈరోజు వాళ్ళ ఎమ్మెల్యేలు ఏమైతే కేసీఆర్ గారి అక్కడ 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసి ఒక కాన్స్టిట్యూన్సీలో ఓడిపోయినారు. దయచేసి గెలుపు ఓడడంలో మన ప్రయత్నాన్ని బట్టి ఉంటాయి. ఖచ్చితంగా చెప్తున్నాం, మనం గెలవబోతున్నాం. ప్రభుత్వాన్ని జనసేన తెలుగుదేశం రాష్ట్రంలో ఖచ్చితంగా రాబోతా ఉంది. ముఖ్యంగా మీకు నేను చెప్పేది ఒకటి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన ముందుగానే స్కెచ్ చేసుకున్నారు. చాలా క్లియర్గా ఆయనకు తెలుసు, ఇల్లేమో దూరం దారేమో గతికులు, అసలే చీకటి కానీ చేతిలో దీపం లేదు, కానీ గుండెల నిండా కేఎస్ఎస్ గుండెల నిండా ధైర్యం ఉందని నేను బలంగా చెప్తున్నాను. అటువంటి యంగ్ యూత్ బ్లడ్ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ వెళ్తే నేను చెప్తున్నాను, రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎవరు వచ్చినా గ్యాదరింగ్ అని ఉంటుంది. అంటే మొబిలైజేషన్